ఒక హత్య, 9 కోట్ల డీల్, 9 మంది వ్యక్తుల ప్రమేయం. ఎస్, ఏపీస్ బిగ్గెస్ట్ మిస్టరీ వివేకా మర్డర్లో సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేకా ఇంటికి వాచ్మ్యాన్గా ఉన్న రంగయ్య నోరు విప్పాడో లేదో 3 పేర్లు బయటకు వచ్చాయి. ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళు కాకుండా బయట పడని పేర్లు ఇంకెన్ని? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉన్న వివేకా కేసు దర్యాప్తులో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని ఇప్పుడు చూద్దాం. వాచ్మ్యాన్ రంగయ్య పులివెందులలో 16 ఏళ్లు, వివేకా ఇంట్లో 2 ఏళ్ల అనుబంధం ఉన్న వ్యక్తి. వివేకానందరెడ్డి బతికి ఉండగా చూసిన ఆఖరి వ్యక్తి, మర్డర్కి గురైన తర్వాత చూసిన మొదటి వ్యక్తి కూడా రంగయ్యే. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలమే ఈ కేసులో హైలైట్ అని చెప్పాలి. మొత్తం 9 కోట్ల సుపారీతో 9 మంది ప్రమేయంతో వివేకా హత్య జరిగింది అన్నది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే ఆ 9 మందిలో బయటపడ్డ 3 పేర్లు: 1 ఎర్రగంగిరెడ్డి, 2 సునీల్ యాదవ్, 3 దస్తగిరి. ఇంతకీ ఈ 3 పేర్లు నిజమేనా? అనుమానం అక్కర్లేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి రంగయ్య అప్రూవర్గా మారడానికి మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్లడం, అదే టైంలో సునీల్ కుమార్ యాదవ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయడం ఒకేసారి జరిగాయి. అంటే మర్డర్ తుట్టే కదులుతోందన్న మ్యాటర్ సునీల్కి అర్థమైందని అనుకోవాలా? ఇన్నాళ్ళు లేని కేసు భయం, అరెస్ట్ భీతి ఆయనలో ఇప్పుడే ఎందుకు మొదలయ్యాయి? మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ తో. విజయ్, ఇంట్రెస్టింగ్ గా మారిన ఈ టాపిక్ పై మరిన్ని డీటెయిల్స్ మాకు ఇవ్వండి. సునీల్ యాదవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడానికి ఎలాంటి కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? సునీల్ యాదవ్ రంగయ్య స్టేట్మెంట్ ఇచ్చిన రోజే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అనేది ఇప్పుడు కొంత ఈ మొత్తం వ్యవహారంలో, ఎందుకంటే రెండు కూడా ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఎందుకంటే రంగయ్య, సునీల్ యాదవ్ కావచ్చు, ఈ మొత్తం మీరు చెప్పినటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత 40 రోజులుగా ప్రతిరోజు సిబిఐ దగ్గరికి ఉదయం పూట వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. కానీ సునీల్ యాదవ్ అనే వ్యక్తి, ఆయన పులివెందులకు సంబంధించిన వ్యక్తి, వివేకానంద రెడ్డితో చాలా సంవత్సరాల పాటు ఆయన ఆఫీసు, ఆయన కార్యాలయం అంతా కూడా చూసినటువంటి వ్యక్తి. మర్డర్కి ముందు చాలా రోజుల నుంచి మధ్య వాళ్ళకు ఉన్నటువంటి వివాదం అయితే ఒక డబ్బు వ్యవహారం ఉందో అప్పటి నుంచి వివేకానంద రెడ్డి ఆయన దూరంగా పెట్టాడు. ఇదంతా కూడా పాస్ బ్యాక్గ్రౌండ్. కానీ కేసు అయిన తర్వాత ఆయనకు సంబంధించిన వ్యవహారంలో సునీల్ కుమార్ యాదవ్ ప్రతిరోజు సిబిఐ విచారణకు వెళ్తున్నాడు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్లో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి. నా అనుమతి లేకుండానే లై డిటెక్టర్ టెస్ట్ చేశారు, నార్కో అనాలిసిస్కి తీసుకెళ్లారు, దాంతోపాటుగా ఖాళీ పేపర్లపైన సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేశారు, నన్ను ఈ కేసులో నిందితుడిగా చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. దీంట్లో ప్రతివాదిగా సిబిఐ డైరెక్టర్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. అంతే ఒక పులివెందులకు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసే సమయంలో ఆయన చేసిన ఎలిగేషన్స్ కావచ్చు, ఆయన మెన్షన్ చేసిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇది సునీల్ కుమార్ పైన డౌట్ రావడానికి ప్రధాన రీజన్ అంతా కూడా రంగయ్య స్టేట్మెంటు జమ్మలమడుగు కోర్టులో 164 స్టేట్మెంట్కి తీసుకెళ్లిన రోజే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనకాల ఆంతర్యం ఈజీగా అర్థమైపోతుంది. ఇతన్ని ఎవరు అరెస్ట్ చేస్తుంటారు, ఇతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్లో మెన్షన్ చేసిన అంశాలు ఏవైతున్నాయో అవి చాలా కీలకంగా మారాయి. ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారు, దాంతోపాటుగా తనకు అనుమతి లేకుండానే తనకు టెస్టులు చేశారనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా సునీల్ కుమార్ కోర్టుకు ఆశ్రయించడం, సునీల్ ఆ కోర్టు రావడం వెనకాల ఎవరో అదృశ్య శక్తి ఉంది అని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. కానీ మర్డర్కి సంబంధించి ఏదైతే రంగయ్య చెప్తున్న విధంగా సునీల్ కుమార్ రోల్ ఉందా లేదా, ఆయన పేరు సునీల్ కుమార్ పేరు చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యవహారం పైన సిబిఐ ఈ రోజు నుంచి ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందో చూడాల్సి ఉంది. సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సేమ్ రంగయ్య స్టేట్మెంట్ రోజే వెళ్ళడం మాత్రం తీవ్ర కొంత ఈ కేసులో ఖచ్చితంగా ఇంకా ఏదో దాగి ఉందన్న అనుమానాన్ని మాత్రం బయటకు వస్తుంది. రైట్ విజయ్, మీరు అందుబాటులోనే ఉండండి. మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మరింత క్లారిటీ కోసం. అయితే రంగయ్యకి ప్రాణహాని ఉందా? ఉన్నా కూడా అతను ధైర్యంగానే చెప్పాడా? ఈ మాటలకు ఆయనే చిట్చాట్లో సమాధానం చెప్పారు. వివేకా నమ్మిన బంటూ ప్రధాన అనుచరుడు అయిన ఎర్రగంగిరెడ్డికి మర్డర్తో లింక్ ఉందని చెప్పిన రంగయ్య మరో సంచలనం కూడా బయటపెట్టారు. తన పేరు చెబితే గంగిరెడ్డి చంపేస్తానని బెదిరించాడని చెప్తున్నారు. గంగిరెడ్డితో పాటుగా మిగతా 3 నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది అన్నది రంగయ్య భయం. ఇంతకీ రంగయ్య ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. అందుకని భయపడి అని వాళ్ళకి చెప్పిన చెప్పాలి సార్ అని అంటే, నీకు మేము ఉన్నాము, నీకు ఈగ వాళ్ళని ఏమో
అనేక వాగ్దానం ఇచ్చినారు. బాగా ఇచ్చారు చెప్పారు. నేను ఏం చెప్పమంటాను, ఆడవాళ్ళు తెలిస్తే నన్ను చంపుతారేమని ముందుగానే వాగ్దానం ఇచ్చినాడు. నిన్ను నరుకుతా చంపుతానని. ఎవరైనా చెప్తా, నువ్వు ఎవరికైనా చెప్పినావు అనుకో నిన్ను నరుకుతానన్నాడు ఎర్రగంగిరెడ్డి. ఎప్పుడు? అందుకు భయపడినా. మొన్న ఏమని ఏం చంపుతా అన్నాడు? ఎవరికైనా చెప్తే. ఏమని చెప్తే? ఇది మామూలుగా ఎర్రగంగిరెడ్డి అని చెప్తే. ఎర్రగంగిరెడ్డి అని చెప్తే చంపుతా అన్నాడా? ఓకే. విన్నర్గా చంపేస్తా అన్నాడు. నా పేరు బయటికి చెబితే చంపేస్తా అన్నాడు. ఎవరి మాట అన్నది అని అడిగితే ఎర్రగంగిరెడ్డి అని చాలా క్లియర్గా చెప్తున్నారు రంగయ్య. ఇంతకీ ఎవరి ఎర్రగంగిరెడ్డి? ఒకసారి అతని ప్రొఫైల్ చూద్దాం. గంగిరెడ్డి వివేకానంద రెడ్డికి ప్రధాన అనుచరుడు. వాచ్మ్యాన్ రంగయ్య భయపడుతోంది ఇతని గురించే. వైఎస్ వివేక మర్డర్కి ముందు ఆయన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన ఆఖరు వ్యక్తి గంగిరెడ్డి. అనుక్షణం వివేక వెంట ఉంటారని చెబుతూ ఉంటారు. అందుకే ఆయనపై మొదటి నుంచి ఫోకస్ ఎక్కువ. వివేక మర్డర్ కేసులో ఎన్నిసార్లు దర్యాప్తు జరిగినా క్లూలెస్గా ఉండడానికి కారణం ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడం, ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడం. ఆ పరిస్థితి రావడానికి కారణం సాక్ష్యాధారాల్ని గంగిరెడ్డి చెరిపేశాడు అన్న డౌట్. ఆ మేరకు కేసు కూడా నమోదైంది. దానిపై జైలుకు కూడా వెళ్ళాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. సిబిఐ రెండోసారి విచారణ చేపట్టిన తర్వాత 40 రోజుల నుంచి ప్రతిరోజు గంగిరెడ్డిని విచారిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో కూడా సిబిఐ గంగిరెడ్డి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంది. ఇక రంగయ్య చెప్పిన పేర్లలో కొత్తగా వినిపిస్తున్న పేరు సునీల్ కుమార్ యాదవ్, కేర్ ఆఫ్ పులివెందుల. ఈయన కుటుంబం గతంలో బిజినెస్ చేసేది. అందులో నష్టాలు వచ్చేసరికి ఐపీ పెట్టి పులివెందుల్లోని బాకరాపురానికి వచ్చి స్థిరపడింది కుటుంబం. ఇక్కడికి వచ్చాక ఒక పంచాయతీ వ్యవహారంలో వివేకానందకి సునీల్ యాదవ్ కుటుంబానికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సునీల్ యాదవ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి దగ్గరయ్యాడు. ఆయన వ్యక్తిగత పనులతో పాటుగా ఆఫీస్ పనులు కూడా సునీల్ చూసుకునేవాడట. అయితే కొన్ని నెలల తర్వాత సునీల్కి వివేకానంద రెడ్డికి మధ్య ఏదో డబ్బు విషయం పెద్ద వివాదానికి దారితీసింది అని చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి వివేకాతో సునీల్ దూరంగా ఉన్నట్టు చెప్తున్నారు. కానీ ఆ కొన్ని రోజులకే హత్య జరగడం, వ్యక్తిగత ఆఫీస్ వ్యవహారాలు సునీల్కి తెలిసి ఉండడంతో అతని పాత్రపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఇతని పేరునే రంగయ్య కూడా చెప్పడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి డీటెయిల్స్ కూడా మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. వివేక హత్య కేసులో వాచ్మ్యాన్ చెప్పిన మూడో పేరు ఈ దస్తగిరి. వివేక దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడతను. హత్య కావడానికి 6 నెలల ముందు ఆ పని మానేశాడు. మాజీ డ్రైవర్ దస్తగిరి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం లింగాల మండలం మురారి చింతల గ్రామంలో ఎద్దులకు నాడాలు కొడుతూ జీవనం సాగించేవారు. ఆ తర్వాత కదిరికి మకాం మార్చారు. అక్కడ కొన్ని రోజులు వ్యాపారం చేసుకున్నారు. ఆ తర్వాత పులివెందులలోని బాకరాపురానికి మారారు. ఇదే క్రమంలో వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్గా కుదిరాడు దస్తగిరి. అతనితో కేసుకి బలమైన లింక్ ఉంది అని మొదటి నుంచి దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నప్పటికీ ఎక్కడా క్లూ కూడా దొరకలేదన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా రంగయ్య అతని పేరు కూడా చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ కేసుతో లింక్ బయటపడుతోంది. పోలీసులు, సిట్, సిబిఐ అనేక దర్యాప్తు బృందాలు దస్తగిరి పదే పదే విచారిస్తూ వస్తున్నాయి. ఇతనే ఎందుకు అంతలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు అన్న డౌట్ కూడా రాకపోలేదు. కానీ సిబిఐ కదా, పిలిస్తే రావాలి, అడిగింది చెప్పాలి, అంతే తప్ప నాకు ఈ కేసుకి ఎలాంటి లింకు లేదంటూ గతంలో TV9కి చెప్పాడు దస్తగిరి. మామూలుగా సార్ దగ్గర 2 రోజులు పనిచేసినావు, ఏం కదా ఏం చేస్తాను అంతే, అంతకుమించి ఏం అడగలే. వాళ్ళ అనుమానం కొద్దిగా పిలుస్తున్నారు అంతే. మనం దాని ప్రకారం పోవాలా. మనకి సంబంధం అంటే లోపల బయటికి సీరియల్లు చెప్పకూడదు కదా. వాళ్ళ బయటికి తెలిసే కొద్దీ ఎక్కువ ప్రాబ్లం కదా. ఎటువంటి లేదు. ఏదైనా అనుమానం ఉంటే పిలుస్తారు, లేకుంటే లేదు అంతే. సో ఇవి ఇంతకుముందు డ్రైవర్ దస్తగిరి TV9తో ఎక్స్క్లూజివ్గా చెప్పిన మాటలు. అదే మా ప్రతినిధి విజయ్తో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయ్, రంగయ్య చెప్పిన 3 పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఈ ముగ్గురు నుంచి ఏమన్నా స్పందన వస్తోందా? ప్రాణహాని ఉందని చెప్పిన రంగయ్యకి సిబిఐ నుంచి ఎటువంటి భరోసా కనిపిస్తోంది? అంటే సిబిఐ స్టేట్మెంట్ ద్వారా నిన్న 164 స్టేట్మెంట్ తర్వాత రంగయ్యని అసలు వదిలిపెడతారా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే ఈ కేసులో అతను విట్నెస్ కావచ్చు, అప్రూవర్ కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ అవుతాడా, ఈ మూడిట్లలో ఏదవుతాడన్నది ఫైనల్గా సిబిఐ తేల్చాల్సి ఉంది. కానీ 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక వ్యవహారం అంతా కూడా అతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చిన తర్వాత
సిబిఐ అధికారులు వివరించిన తీరుపైన కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కస్టడీ కావచ్చు, లేదంటే సెక్యూరిటీ కావచ్చు ఇవ్వాల్సిన వాళ్ళు పులివెందుల బస్టాండ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 1500 రూపాయలు సిబిఐ అధికారులు ఆయనకి ఇచ్చి వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిన్న పులివెందుల్లో సాయంత్రం అక్కడ మీడియాతో మాట్లాడిన మాటలన్నీ కూడా వింటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన 2 విషయాలు చెప్తున్నాడు. రంగయ్య చెప్పిన దాని ప్రకారం ఈ ముగ్గురి పాత్ర పైన సిబిఐ ఖచ్చితంగా విచారిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఒక్కరోజు కాదు, లాస్ట్ 40 డేస్గా ఎర్రగంగిరెడ్డిని అయితే ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. గతంలో ఢిల్లీకి వెళ్ళి విచారించింది. అతను వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు, వివేక మూమెంట్స్ అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి అనేది సిబిఐ చాలా కీలకంగా చెప్తుంది. గతంలో సాక్ష్యాలు ఎవిడెన్స్ని పూర్తిగా చెరిపివేసిన కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయట ఉన్నాడు. ఇదంతా కూడా ఎర్రగంగిరెడ్డి ఖచ్చితంగా ఫోకస్గా ఉంటాడు సిబిఐలో. రంగయ్య చెప్పిన దాని ప్రకారంగా ఎర్రగంగిరెడ్డి ఖచ్చితంగా మళ్ళీ విచారిస్తారు. కానీ దస్తగిరి ఈ సునీల్కి సంబంధించి చూస్తే దస్తగిరి 6 నెలల క్రితం ఉద్యోగం మానేశాడు డ్రైవర్గా. అతనికి మానేయడానికి ముందు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఎవరితో టచ్లో ఉన్నాడు, ఇవి బయటికి రావాలి. కానీ ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే రంగయ్య చెప్పినటువంటి నన్ను ఒకవేళ నా పేరు చెప్తే చంపేస్తానని చెప్పాడు, నరుకుతానని చెప్పాడని చెప్పి ఎర్రగంగిరెడ్డి గురించి అయితే చెప్పాడో ఆ ఎర్రగంగిరెడ్డి పాత్ర ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. సునీల్ ఎలాగో హైకోర్టు అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా సిబిఐని ఆదేశిస్తుంది. మండే రోజు ఆ పిటిషన్ విచారణకు వస్తుంది. దస్తగిరి సిబిఐకి అందుబాటులో ఉన్నాడు, ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్కి వస్తున్నాడు. ఆయన ఏ విషయంలో చెప్పడానికి ఉన్నాడు. కానీ ఎర్రగంగిరెడ్డి రోల్కి సంబంధించి ఎందుకు రంగయ్యని బెదిరించాడు, ఎందుకు నిజంగానే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ కూడా రంగయ్యను నమ్మొచ్చా లేదా, 164 ఏం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడనేది కోర్టులో ఉంది. కోర్టు దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ సిబిఐ జడ్జికి వెళ్తుంది, సిబిఐ దగ్గర ఉంటుంది తప్ప మిగతా బయటికి రాదు. కానీ బయటకు వచ్చి అక్కడ ఏం చెప్పానో గుర్తులేదు, మళ్ళీ మరొకసారి మాట్లాడిన సమయంలో ఈ ముగ్గురు పేర్లు చెప్పాననే విషయం చెప్తున్నాడు. కాబట్టి రంగయ్య మానసిక స్థితి కావచ్చు, రంగయ్య చెప్పిన విధానానికి వచ్చి కూడా కొంత అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో సిబిఐ ఏ ఆధారాన్ని పట్టుకొని ముందుకు వెళ్తుంది, ఏ రకంగా ఒక కంక్లూజన్కి వస్తుంది. రంగయ్య స్టేట్మెంట్ చాలా కీలకమని భావిస్తున్న తరుణంలో ఆ స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే ఈ ముగ్గురిని ఫిక్స్ చేస్తారు. 9 మంది అని చెప్తున్నారు, ఇక్కడ 4 కనిపిస్తున్నారు, రిమైనింగ్ 5 ఎవరు. హత్యలో 9 మంది పాల్గొంటే 2 సుపారీ ఇచ్చారని చెప్తున్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరు? మొత్తం 11 మంది కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో 4 పాత్ర ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి మిగతా వ్యవహారంలో మిగతా వ్యక్తులు ఎవరు అనేది తేలిస్తేనే ఈ మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. ఇది సిబిఐ ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఎంత సమయం పడుతుంది, రంగయ్య స్టేట్మెంట్ తర్వాత ఈ కేసులో వేగం పుంజుకుంటుందా అనేది మాత్రం చూడాల్సింది. ఏదేమైనా కూడా కేసు చాలా ట్విస్టులు నడుస్తున్నాయి. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన రోజే మరొక అనుమానితుడు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో వెళ్ళి తను అరెస్ట్ కాకుండా సిబిఐ విచారించకుండా చూడాలనే ప్రయత్నం చేయడం, ఇవన్నీ వెనకాల ఎవరిని నడిపిస్తున్నారో ఆ సుపారీ ఇచ్చినటువంటి 2 వ్యక్తులే మొత్తం ఈ వ్యవహారం వెనకాల ఉన్నారా లేదా అన్నది ఒక క్లారిటీకి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఎవరు సుపారీ ఇచ్చారు, ఎవరు హత్య చేశారనే విషయం పైన ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, సో వాచ్మ్యాన్ రంగయ్య కొన్ని కీలకమైన పేర్లు బయటపెట్టాడు. 9 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్న ఈ హత్య కేసుకి సంబంధించి 3 పేర్లు బయటపెట్టాడు. ప్రధాన అనుచరుడు వైఎస్ వివేకాకి ప్రధాన అనుచరుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి మన ఫొటోస్లో చూసిన మొదటి వ్యక్తి. ఆ తర్వాత అతనికి వ్యక్తిగత ఆఫీస్ పనులు చూసుకునేవాడు సునీల్ కుమార్ యాదవ్, ఈ ఫొటోస్లో మధ్యలో ఉన్న వ్యక్తి అతనే. అలాగే వైఎస్ వివేక డ్రైవర్ దస్తగిరి ఈ ఫొటోస్లో కనిపిస్తున్న 3వ వ్యక్తి. ఈ 3 పేర్లను వాచ్మ్యాన్ రంగయ్య తాజాగా ఇప్పుడు బయట పెట్టిన క్రమంలో ఇప్పుడు దర్యాప్తు ఎంత వేగం పుంజుకుంటుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే మొత్తం 9 మంది 9 కోట్ల డీల్ అన్నది ఇప్పటికున్న కీలక ఇన్ఫర్మేషన్. ఇందులో 3 పేర్లు చెప్పిన రంగయ్య మిగతా వాళ్ళ పేర్లను కూడా చెప్పాడా, లేదంటే తనకు తెలిసిన 3 పేర్లు మాత్రమే చెప్పాడా? మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం తర్వాత కూడా ఒకసారి విచారించి ఇంటికి పంపించిన సిబిఐ అతనికి ప్రాణహాని ఉంది అంటున్న నేపథ్యంలో అతని ప్రాణానికి పూర్తి రక్షణ ఇస్తామని భరోసా ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. అయితే రంగయ్యలో మాత్రం భయం తగ్గినట్టు కనిపించట్లేదు. ఎర్రగంగిరెడ్డి పేరుని ప్రధానంగా వినిపించిన ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ఏం చెప్పారు అంటే మాత్రం ఒక్కోసారి ఆచితూచి స్పందిస్తున్నాడు. వివేక హత్యలో పాత్రధారులు వీళ్ళేనా? తెర వెనుక సూత్రధారులున్నారా? ఆ 9 కోట్లలో ఎవరి వాటా ఎంత? సిబిఐ ఫైల్లో 9 మంది పేర్లు. ప్రకంపనలు సృష్టిస్తోన్న రంగయ్య వాంగ్మూలం. డెత్ మిస్టరీ. ఒక హత్య, 9 కోట్ల డీల్, 9 మంది వ్యక్తుల ప్రమేయం. అవును, ఏపీస్ బిగ్గెస్ట్ మిస్టరీ వివేక మర్డర్లో సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేక ఇంటికి వాచ్మ్యాన్గా ఉన్న రంగయ్య నోరు విప్పాడో లేదో 3 పేర్లు బయటకు వచ్చాయి. ఆ 3 ఎవరు, వాళ్ళు కాకుండా బయట పడని పేర్లు ఇంకా ఎన్నున్నాయి?
ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉన్న వివేకా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అసలు వివేకా హత్యలో ఏం జరిగిందో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాల్ని సిబిఐ అధికారులు సేకరించారు. 2019 మార్చి 20న వైఎస్ వివేకా కూతురు సునీత ప్రెస్ మీట్ పెట్టారు. విచారణ పారదర్శకంగా జరగాలని కోరారామె. 2019 మార్చి 28న ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని 28 జనవరి 2020లో వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేశారు. అయితే ఈ కేసు విచారణ బాధ్యతని సిబిఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి అంటూ హైకోర్టు 2020 జనవరి 28న ప్రశ్నించింది. 2020 మార్చి 11న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని సిబిఐ విచారణకంటూ ఏపీ హైకోర్టు అప్పగించింది. అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుని విచారిస్తూ వస్తోంది సిబిఐ. అయితే తాజాగా వాచ్మ్యాన్ రంగయ్య వాంగ్మూలం సంచలనం రేపుతోంది. పులివెందులతో 16 ఏళ్లు, వివేకా ఇంటితో 2 ఏళ్ల అనుబంధం ఉన్న వ్యక్తి ఈ వాచ్మ్యాన్ రంగయ్య. వివేకానందరెడ్డి బతికుండగా చూసిన ఆఖరి వ్యక్తి, మర్డర్కి గురైన తర్వాత చూసిన మొదటి వ్యక్తి కూడా రంగయ్యే. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు, మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలమే ఈ కేసులో కీలకంగా మారాయి. మొత్తం 9 కోట్ల సుపారీతో 9 మంది ప్రమేయంతో వైఎస్ వివేకా హత్య జరిగింది అన్నది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే ఆ 9 మందిలో బయటపడ్డ 3 పేర్లు: 1 ఎర్రగంగిరెడ్డి, 2 సునీల్ కుమార్ యాదవ్, 3 దస్తగిరి. ఇంతకీ రంగయ్య చెప్తున్నట్టుగా ఈ ముగ్గురి పాత్ర ఉంది అనడంలో వాస్తవం ఉందా లేదా అని ఆలోచిస్తే అనుమానం అక్కర్లేదు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి రంగయ్య అప్రూవర్గా మారడానికి మ్యాజిస్ట్రేట్ ముందుకి వెళ్ళడం, అదే టైంలో సునీల్ యాదవ్ కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయడం ఒకేసారి జరిగాయి. అంటే ఈ మర్డర్ తుట్టే కదులుతోంది అన్న మ్యాటర్ సునీల్కి అర్థమైందని అనుకోవాలిగా. ఇన్నాళ్ళు లేని కేసు భయం, అరెస్ట్ భీతి ఆయనలో ఇప్పుడే ఎందుకు మొదలయ్యాయో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇక రంగయ్యకి ప్రాణహాని ఉందా? ఉన్నా కూడా ధైర్యంగా విషయం చెప్పాడా? ఈ మాటలకు కూడా ఆయనే సమాధానం చెప్తున్నాడు. వివేకా నమ్మిన బంటూ ప్రధాన అనుచరుడు అయిన ఎర్రగంగిరెడ్డికి ఈ మర్డర్తో లింక్ ఉందని చెప్పిన రంగయ్య మరో సంచలనం కూడా బయటపెట్టాడు. తన పేరు చెబితే గంగిరెడ్డి తనని చంపేస్తానని బెదిరించాడని కూడా చెప్తున్నాడు. గంగిరెడ్డితో పాటుగా మిగతా ముగ్గురు నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది అన్నది రంగయ్య భయం. ఇంతకీ రంగయ్య ఏం చెప్తున్నారో మరొకసారి విందాం. రైట్, వాచ్మ్యాన్ రంగయ్య ప్రధానంగా చెబుతున్నది ఎర్రగంగిరెడ్డి పాత్ర ఇందులో ఉంది, కానీ ఆ పేరు కనుక బయట పెడితే తనని చంపేస్తానని ఎర్రగంగిరెడ్డి బెదిరించాడు అంటూ అతను మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం. అయితే ఎర్రగంగిరెడ్డి గురించి చూద్దాం. వివేకానందరెడ్డికి ప్రధాన అనుచరుడు అతను. వాచ్మ్యాన్ రంగయ్య భయపడుతోంది ఇతని గురించే. వైఎస్ వివేకా మర్డర్కి ముందు ఆయన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన ఆఖరు వ్యక్తి ఎర్రగంగిరెడ్డి. అలాగే అనుక్షణం వివేకా వెంటే ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఆయనపై మొదటి నుంచి ఫోకస్ ఎక్కువ. వివేకా మర్డర్ కేసులో ఎన్నిసార్లు దర్యాప్తు జరిగినా క్లూలెస్గా ఉండడానికి కారణం ఒక్క సాక్ష్యమో లేకపోవడం, ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడం. ఆ పరిస్థితి రావడానికి కారణం సాక్ష్యాధారాల్ని గంగిరెడ్డి చెరిపేశాడు అన్న డౌట్. ఆ మేరకు కేసు కూడా ఉంది. దానిపై జైలుకు కూడా వెళ్ళొచ్చాడైనా ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. సిబిఐ రెండోసారి విచారణ చేపట్టిన తర్వాత 40 రోజుల నుంచి రోజు గంగిరెడ్డిని విచారిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో కూడా సిబిఐ గంగిరెడ్డి స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది.